అందరికీ జై భీమ్. మరి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో లక్షలాది మంది మాలలను సమీకరించి పెద్ద మాలల మహాగర్జన సింహగర్జన ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఈరోజు వికారాబాద్ జిల్లాకు విచ్చేసినాం. ఇలా వికారాబాద్లో తిరిగినాం, అదేవిధంగా తాండూరు పట్టణానికి కూడా విచ్చేసినాం. ఇలా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రధానంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ, అదేవిధంగా మరి వికారాబాద్ కానీ అన్ని నియోజకవర్గాలకు కూడా ఇలా మాల సంఘాలందరూ కూడా ఇలా స్వచ్ఛందంగా మరి రేపు జరగబోయే మాల సింహగర్జనకు రావడానికి నిజంగా చాలా సంతృప్తులు అవుతా ఉన్నారు. మరి నిజంగా స్వచ్ఛందంగా అందరూ యువకులు, విద్యార్థులు మరి ఇలా మాల సంఘాలందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. ఇలా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మా మాల జాతిని అందరినీ కూడా నట్టేట ముచ్చినటువంటి మరి మందకృష్ణ మాటలు నమ్మి ఇలా ప్రభుత్వం ఏదైనా తొందరపాటు చర్యలు తీసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందనే మాట నేను తెలంగాణ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున మా యావత్తు రంగారెడ్డి జిల్లా మాల సంఘాల తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా, నీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా 50 లక్షల మంది వరకు ఉన్నటువంటి నా మాల సోదరులు, మాలలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి గెలిపించినారు, కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చినారు. ముఖ్యంగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా సాక్రిఫైస్ త్యాగాలు చేసినాం. మరి నీకు ముఖ్యమంత్రి కావడానికి, ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి మాలలందరూ ఉపయోగపడ్డారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మరి మందకృష్ణ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారి ఆర్ఎస్ఎస్ వాళ్ళ కుట్రలో మరి ఆయన ఒక కపట నాటకాలు మరి మాట్లాడుతూ మరి రాష్ట్రంలో రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేయాలనే ఏదైతే బీజేపీ నాయకులు చేసిన కుట్రకు మందకృష్ణ పావుగా మారి మరి మీ అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నీకు అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన మాలలు కావాలన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావద్దు, బీజేపీ రావాలని చెప్పి మరి ఊరూరా తిరిగి నిన్ను బదలాం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన మందకృష్ణ కావాలన్నా ముఖ్యమంత్రి గారు తేల్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా, మాలలే కాదు మాలలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నిజంగా మా వివేక్ వెంకటస్వామి గారు మరి ముందుకొచ్చి నేనున్నాను మాల జాతి కోసం, 50 లక్షల మంది మాలలకు నేను అండగా ఉంటానని చెప్పి వివేక్ గారు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, అదేవిధంగా మేడిపల్లి సత్యం గారు, మా అచ్చంపేట వంశీ గారు, మరి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు, మరి రాగమయ్య గారు, ఇలా 9 మంది శాసనసభ్యులు, మల్లు రవి గారు అందరూ కూడా ఇలా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్నే ముఖ్యమంత్రి గారు కలిసి మా సమస్యలు వినండి, నేతగాని సమస్యలు కూడా వినండి అని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇచ్చి రేపు మీటింగ్ రమ్మని చెప్పినారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిసెంబర్ 1వ తేదీన చరిత్రాత్మకమైనటువంటి మాలలందరూ కూడా లక్షలాది మంది హైదరాబాద్ దిగ్బంధనం చేసినాడు ఈ ప్రభుత్వం. మరి తప్పకుండా కన్ను తెరుస్తుంది. మాలకు అన్యాయం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉండవేమో, మాలల ఆగ్రహానికి గురైతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మాలలను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పడానికి డిసెంబర్ 1వ తేదీన అందరూ కూడా చలో హైదరాబాద్ రావాలి, లక్షలాది మంది వచ్చి మాలల సింహగర్జన జయప్రదం చేయాలని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా నా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై